ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ జస్ట్ ఒక ట్రాన్స్‌పోర్ట్‌కే ముఖ్యమని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. అమ్మోనియా, యూరియా ఇయన్నీ క్రూడ్ ఆయిల్ నుంచే వస్తది. ఇది లేకపోతే పంట దిగుబడి తగ్గిపోతుంది. ఇన్ని కోట్ల మంది రైతులు పంట పొలాలకి నీళ్లు పెట్టడానికి డీజిల్‌తో నడిచే మోటార్లనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఆ డీజిలే లేకపోతే ఆహారమే ఉండదు. ఆహారం కొరత లభిస్తుంది. నొప్పులకి, జ్వరానికి వాడే పారాసెటమాల్‌కి సంబంధించిన మాలిక్యూల్ కూడా ఈ క్రూడ్ ఆయిల్ నుంచే వస్తది. విటమిన్స్, క్యాప్సూల్స్ ఇవన్నీ క్రూడ్ ఆయిల్ నుంచే వస్తాయి. ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ లేకపోతే మెడికల్ ప్రొడక్షన్ ఆగిపోద్ది. మెడికల్ ప్రొడక్షన్ ఆగిపోతే ఉన్న స్టాక్‌కి ధర ఎక్కువ చెల్లించవలసి వస్తది. ఒకవేళ ధర ఎక్కువ చెల్లించవలసి వస్తే సామాన్యులకి మందులు అందవన్నమాట. ఒకవేళ ఈ క్రూడ్ ఆయిలే లేకపోతే మనం రోజు తాగే పాల ప్యాకెట్లు ఉండవు. హాస్పిటల్‌లో వాడే ఐవీ డ్రిప్స్ ఉండదు. 80% ఇండియన్ కమర్షియల్ గూడ్స్ అన్ని ట్రక్స్ మీద మూవ్ అవుతాయి. డీజిల్ లేదంటే సప్లై చైన్ ఆగిపోద్ది. ఫుడ్స్‌ది, మెడిసిన్‌ది, ఎసెన్షియల్ గూడ్స్‌ది ఇవన్నీ ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉండవలసి వస్తది.